హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశంలో వ్యవసాయ రంగం అనే చాప్టర్లో పార్ట్ 3లో కొన్ని క్వశ్చన్స్ని చూద్దామండి. పార్ట్ 1, పార్ట్ 2లో 25 క్వశ్చన్స్ని చూసాం కదండి. ఈరోజు పార్ట్ 3లో మరి కొన్ని 25 క్వశ్చన్స్ చూద్దామండి. పార్ట్ 3నే ఈ లెసన్లో లాస్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, షిఫ్టింగ్ కల్టివేషన్ రాష్ట్రాలు వారి పేర్లు సరికాని జత. అస్సాం జూమ్, రాజస్థాన్ వాత్రా, కేరళ కుమారి, ఆంధ్రప్రదేశ్ పోడో. ఆన్సర్ ఈస్ కేరళ కుమారి కదండి, కేరళలో పోనమని అంటారు. దేశంలో క్రింద తెలిపిన ఏ ప్రాంతంలో తేయాకును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు? సిక్కింలోని చుంబి నది లోయ ప్రాంతం, అస్సాంలోని సుర్మా నది లోయ ప్రాంతం, డార్జిలింగ్ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా నది లోయ ప్రాంతం. ఆన్సర్ ఈస్ అస్సాంలోని సుర్మా నది లోయ ప్రాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయ రంగం క్రింది వానిలో ఏ రకానికి చెందినది? తోట పంటల వ్యవసాయ విధానం, విస్తృత వ్యవసాయ విధానం, సాంద్ర జీవనాధార వ్యవసాయ విధానం, మిశ్రమ వ్యవసాయ విధానం. ఆన్సర్ ఈస్ సాంద్ర జీవనాధార వ్యవసాయ విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి క్రింది వానిలో రాష్ట్రాల అవరోహణ క్రమాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్. ఆన్సర్ ఈస్ 2 ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పుగా పేర్కొన్న జంటను గుర్తించుము. ఆప్షన్ 1 రబీ పంట ఆవాలు, పుచ్చకాయ. రబీ పంట ఆవాలు, బార్లీ. జైద్ పుచ్చకాయలు, కూరగాయలు. ఖరీఫ్ పంట ప్రతి. ఆన్సర్ ఇస్ రబీ పంట ఆవాలు, పుచ్చకాయలు అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పుగా పేర్కొన్న జంటను గుర్తించము. భారతదేశంలో ప్రపంచంలో ఫలాల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఫలాలు, కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు పంటలు సాగు చేయడాన్ని హార్టికల్చర్ అని అంటారు. ఆన్సర్ ఇస్ భారతదేశంలో ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఆన్సర్ అండి. వరి పండించడానికి కావలసిన ఉష్ణోగ్రత, వర్షపాతం క్రింది వానిలో ఏది? 24 to 32 degrees ఉష్ణోగ్రత, 15 degrees to 20 degrees ఉష్ణోగ్రత, 20 to 26 degrees ఉష్ణోగ్రత, 15 to 28 degrees ఉష్ణోగ్రత. ఆన్సర్ ఈస్ 24 to 32 సెల్సియస్ ఉష్ణోగ్రత. కాఫీ పండించడానికి క్రింది వానిలో ఉష్ణోగ్రత ఏది? 24 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత, 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత, 20 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత, 15 నుంచి 28 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత. ఆప్షన్ 4 15 డిగ్రీల నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలండి. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ పండించడానికి కావలసిన ఉష్ణోగ్రత ఏది? 24 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత, 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత, 20 నుంచి 26 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత, 15 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత. ఆన్సర్ ఈస్ 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత కావాలండి. చెరుకు పండించడానికి కావలసిన ఉష్ణోగ్రత 24 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత, 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత, 20 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత, 15 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత. ఆన్సర్ ఈస్ 3 అండి, 20 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత. క్రింది వాటిలో పంటలు పండించడానికి కావలసిన వర్షపాతంలో సరికాని జత. వరి 100 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం, జొన్నలు 100 సెంటీమీటర్ల కంటే తక్కువ, ప్రత్తి 50 నుంచి 70 సెంటీమీటర్లు, తేయాకు 190 సెంటీమీటర్ల వర్షపాతం అండి. సరికానిది ఏదంటే తేయాకు 190 సెంటీమీటర్లు అండి. జనుము పండించడానికి కావాల్సిన వర్షపాతం ఎంత? 150 to 200 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్, 100 to 200 సెంటీమీటర్ వర్షపాతం, 300 to 400 సెంటీమీటర్ల వర్షపాతం. జనుము పండించడానికి 150 సెంటీమీటర్ వర్షపాతం కావాలండి. రబ్బరు పంటను పండించడానికి కావలసిన వర్షపాతం 150 to 200 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్, 100 to 200 సెంటీమీటర్స్, 300 to 400 సెంటీమీటర్స్ వర్షపాతం. ఆన్సర్ ఇస్ 300 to 400 సెంటీమీటర్ల వర్షపాతం కావాలండి రబ్బరు పండించడానికి.
కాఫీ పంటను ఏ నేలలో పండిస్తారు? ఆప్షన్ 1 పర్వతవాలులు, ఆప్షన్ 2 నల్లరేగడి, ఆప్షన్ 3 ఒండ్రుమట్టి, ఆప్షన్ 4 ఎర్ర నేలలు. ఆన్సర్ ఈస్ పర్వతవాలు నేలలో ఎక్కువగా పండిస్తారండి కాఫీని. నెక్స్ట్ క్వశ్చన్. పత్తి పంటను పండించడానికి అనుకూలమైన నేల ఏది? ఆప్షన్ 1 ఒండ్రుమట్టి నేల, ఆప్షన్ 2 నల్లరేగడి నేల, ఆప్షన్ 3 ఇసుక నేల, ఆప్షన్ 4 ఒండ్రు నేల. ఆన్సర్ ఈస్ నల్లరేగడి నేల. నెక్స్ట్ క్వశ్చన్. వరి పండించడానికి అనుకూలమైన నేలలు ఏవి? ఆప్షన్ 1 వండలి డెల్టా, ఆప్షన్ 2 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 3 పర్వతవాలులు, ఆప్షన్ 4 ఎర్ర నేలలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వండలి ఆర్ డెల్టా నేలలు. నెక్స్ట్ క్వశ్చన్. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కాలికట్, ఆప్షన్ 2 కొచ్చి, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 హర్యానా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కొచ్చి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కాలికట్, ఆప్షన్ 2 కొచ్చి, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 హర్యానా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 సిమ్లా, ఆప్షన్ 2 నాగ్పూర్, ఆప్షన్ 3 కోచి, ఆప్షన్ 4 కాన్పూర్. ఆప్షన్ 1 సిమ్లా. నెక్స్ట్ క్వశ్చన్. తృణధాన్యాల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కాన్పూర్, ఆప్షన్ 2 హర్యానా, ఆప్షన్ 3 కొచ్చి, ఆప్షన్ 4 ఢిల్లీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాన్పూర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర పత్తి పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 నాగ్పూర్, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 కాలికట్, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నాగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 కాలికట్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 మైసూర్, ఆప్షన్ 4 భువనేశ్వర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాలికట్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 కాలికట్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 మైసూర్, ఆప్షన్ 4 భువనేశ్వర్. కాలికట్ అండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్ అగ్రికల్చర్ ఎక్కడ కలదు? ఆప్షన్ 1 భువనేశ్వర్, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 కాలికట్, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. ఆప్షన్ 1 భువనేశ్వర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 మైసూర్, ఆప్షన్ 3 లక్నో, ఆప్షన్ 4 కొచ్చి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ మెరైన్ ఫిషనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? మెరైన్ ఫిషనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? మైసూర్, కొచ్చి, నాగ్పూర్, ఢిల్లీ. ఆన్సర్ ఈస్ కొచ్చి అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ బటన్ మీద ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.